హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద 70% సముద్రమే ఉంది. కానీ సముద్ర గర్భం గురించి మనకు తెలిసింది కేవలం 5% మాత్రమే. 1997లో అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు సముద్రం అడుగున ఒక అత్యంత భయంకరమైన శబ్దాన్ని రికార్డ్ చేశారు. దాని పేరే ద బ్లూప్. షాకింగ్ విషయం ఏంటంటే ఆ శబ్దం ఎంత శక్తివంతమైందంటే అక్షరాల 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెన్సార్లకు కూడా అది స్పష్టంగా వినిపించింది. ఒకవేళ అది ఏదైనా జీవి నుండి వచ్చిన శబ్దమే అయితే అది మన నీలి తిమింగలం కంటే కనీసం 10 రెట్లు పెద్దదై ఉండాలి. అసలు సముద్రపు లోతుల్లో దాగి ఉన్న ఆ రాక్షస జీవేంటి, లేక అది మనం ఊహించని మరో శక్తా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో సముద్రపు గుండెల్లో వినిపించిన ఆ వింత శబ్దం రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ మిస్టరీ 1997లో మొదలైంది. అమెరికా మిలిటరీ కోసం సముద్రం అడుగున శబ్దాలను రికార్డ్ చేసి హైబ్రోఫోన్స్ దక్షిణ పసిఫిక్ సముద్రం నుండి ఒక వింతైన శబ్దాన్ని పసిగట్టాయి. అది అచ్చం ఏదో భారీ జీవి అరిచినట్లుగా ఉంది. శాస్త్రవేత్తలు ఆ శబ్దాన్ని విశ్లేషించినప్పుడు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీ ఏ ఇతర తిమింగలానికి కానీ సబ్ మెరైన్లకి కానీ సెట్ అవ్వలేదు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా దీనిపై రకరకాలుగా ఊహాగానాలు మొదలయ్యాయి. చాలామంది ఏమనుకున్నారంటే సముద్రం అడుగున ఇంకా మనిషి కంటికి చిక్కని భారీ రాక్షస జీవులున్నాయని, ఆ శబ్దం వాటిదేనని నమ్మారు. హెచ్పి లవ్ క్రాఫ్ట్ రాసిన కథల్లోని తులు అనే సముద్ర రాక్షసుడు ఉండే ప్రాంతంలోనే ఈ శబ్దం వినిపించడం ప్రపంచాన్ని వణికించింది. ఒకవేళ అది జీవి అయితే దాని పొడవు సుమారు 250 అడుగుల పైనే ఉండాలి. అంటే ఒక పెద్ద బిల్డింగ్ అంత పరిణామం. కానీ అంత పెద్ద జీవి సముద్రంలో ఉంటే మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మరి అసలు నిజమేంటి? తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఆ శబ్దం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించారు. అది ఏదో ఒక జీవి అరుపు కాదు. అది ఐస్ క్వేక్, అంటే అంటార్కిటికాలో భారీ మంచు పలకలు విడిపోయి సముద్రంలో పడినప్పుడు వచ్చే భారీ పేలుడు శబ్దం. గాలిలో కంటే నీటిలో శబ్దం చాలా వేగంగా ప్రయాణిస్తోంది. కాబట్టి ఆ మంచు విరిగిన శబ్దం 5000 కిలోమీటర్ల వరకు వినిపించిందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కానీ ఇప్పటికీ కొందరు దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ శబ్దంలో ఉన్న వింతైన పిచ్ మంచు కరిగితే వచ్చే శబ్దంలాగా లేదని వాదిస్తున్నారు. నిజానికి ద బ్లూప్ అనేది సముద్రం మనకు విసిరిన ఒక వింత సవాలు. సైన్స్ దానికి ఒక వివరణ ఇచ్చినా ఆ చీకటి సముద్ర లోతుల్లో మనకు తెలియని వింత లోకం ఇంకా ఏదో ఉందనే భావన కలగక మానదు. ప్రకృతి తన రహస్యాలను ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, సముద్రం అడుగున వినిపించిన ఆ భయంకరమైన శబ్దం గురించి మీ అభిప్రాయం ఏంటి? అది కేవలం మంచు విరిగిన శబ్దమే అంటారా, లేక మరేదైనా రహస్యమా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.